గెహాజీ మెట్ల దగ్గరికి వచ్చి ఇంటిలో దాచిపెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఎలీషా గారి ముందు నిలబడ్డాడు. ఎలీషా అప్పటికి అడిగాడు, ఒక అవకాశం ఇచ్చాడు. బాబు గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఆ మాట వినగానే ఎలీషా గారు ఎప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు అడిగాడేంటి? వై ఎలీషా పోస్డ్ ఎ యునిక్ క్వశ్చన్ టు మీ. ఎప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు అడిగాడంటే ఏదో ఆయనకి ఆత్మలో దేవుడు గ్రహింపు తీసుకొచ్చాడు అన్ని ఆలోచన గెహాజీ రాకుండా ఒక క్లీన్ లాయ్, ఒక అబద్ధాన్ని చెప్పేద్దాం దేవుని సేవకుని చెప్పి గెహాజీ అన్నాడు, నీ దాసుడిని నేను ఎక్కడికి. మళ్ళీ ఎంత రెస్పెక్టో. ఎవరట? మరి నువ్వు ఎలీషా దాసుడువా? నిజంగా ఎలీషా దాసుడు అయితే ఆయన ఆజ్ఞ లేకుండా ఇల్లు దాటుతావా? నువ్వు నయమాన్ వెనకాల బరిగెడతావా? అబద్ధం చెప్పి తెచ్చుకుంటావా? ఆ వస్త్రాలు వెండి ఎలీషా గారు ఇవ్వలేరా నీకు? ఆ తర్వాత వచనాలు కానీ లేదా అంతకు ముందు పరిస్థితిని మనం చూస్తే ఎలీషాను దేవుడు చాలా